ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము యోబు గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనాన్ని ధ్యానించుకుందాం. యోబు గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనాన్ని ధ్యానించుకుందాం. నమ్మకమునకు ఆస్పాదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉండువు, నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగా మార్చునుగాక. మరి ఈ యొక్క మాటలు అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు యోబుతో మాట్లాడుతూ ఉంటున్నాడు. యోబు జీవితం మనం ఒకసారి గమనించినట్లయితే యోబు మరి నమ్మకమైనటువంటి వాడుగా ఉంటున్నాడు, నీతిమంతుడుగా ఉంటున్నాడు. యోబుకు మరి అటువంటి నీతిమంతుడుగా, నమ్మకమైనటువంటి వాడుగా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉన్నటువంటి యోబును మరి సాతానుడు అనేక రీతిలుగా శోధించాడు. మరి ఆస్తిపరుడుగా ఉంటున్నాడు. అటువంటి యోబును దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. అటువంటి సందర్భంలో సాతానుడు దేవుని యొద్ద మరి అడుగుతూ ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. మరి దేవుడు సాతానును ప్రశ్నిస్తూ ఉంటున్నాడు, నా భక్తుడైనటువంటి యోబును నువ్వు చూసావా అని ప్రశ్నించినప్పుడు సాతానుడు సెలవిస్తుంటున్నాడు, నీవు సమృద్ధిగా దీవించావు, సమృద్ధిగా ఇచ్చావు, అందును బట్టి నమ్మకంగా ఉంటున్నాడు, ఆశీర్వదింపబడ్డాడు అని సాతానుడు దేవునికి జవాబిస్తుంటున్నాడు. అప్పుడు దేవుడు తిరిగా, యోబు ప్రాణము తప్ప సమస్తము నీ యొక్క ఆధీనములో ఇస్తూ ఉంటున్నాను నీకు అని చెప్పినప్పుడు సాతానుడు అనేక రీతిలుగా శోధించాడు యోబును. మరి యోబు కుమారులు చనిపోయినా, కుమార్తె చనిపోయినా, ఆస్తి అంతయు నాశనమైన ఎక్కడ కూడా దేవునిపైన కోపగించుకోలేదు, దేవుని సనుక్కోలేదు, దేవునిపైన నింద వేయలేదు. గొప్ప సాక్ష్యము యోబు కలిగి ఉంటున్నాడు. మరి రెండంతల దీవెనలు యోబు పొందుకున్నట్లుగా యోబు జీవితంలో మనం చూడగలం. యోబుకు శ్రమలు ఎదురయ్యాయి. ఆ శ్రమలు ఎదురైనప్పుడు ఆ శ్రమలు కృంగిపోలేదు, దేవునిలో నమ్మకంగా ఉంటున్నాడు, విశ్వాసంతో దేవుణ్ణి ఆరాధించాడు, నమ్మకంగా దేవుణ్ణి ప్రార్థించాడు, దేవుని సన్నిధిలో గడిపాడు, దేవునితో గడిపాడు. అదని బట్టి దేవుడు యోబును ఎంతగానో ఆశీర్వదించాడు. ఎందుకనగా దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే నమ్మకమైనటువంటి వానికి దీవెనలు మెండుగా వస్తూ ఉంటున్నాయని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనించినట్లయితే మరణము వరకు నీవు నమ్మకంగా ఉన్నట్లయితే నీకు జీవ కిరీటం ఇస్తానని భక్తుడు అక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవునిలో నమ్మకంగా ఉండటం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, దేవునిలో యథార్థంగా జీవించడం యోబు యొక్క లక్షణంగా ఉంటుంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా జీవించాడు కాబట్టి యోబు ఆశీర్వదింపబడ్డాడు, సమృద్ధిగా దేవుడు దయచేశాడు. ఎందుకనగా యోబులో ఉన్నటువంటి లక్షణం దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడుగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు కానీ ప్రాముఖ్యంగా నమ్మకముగా జీవించాడు. మన ఆత్మీయ జీవితాల్లో మనము దేవుని యందు నమ్మకంగా మనము జీవిస్తూ ఉంటున్నామా? దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తూ ఉంటున్నామా? దేవుని యందు విశ్వాసం ఉంచి మనం జీవిస్తూ ఉంటున్నామా? ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో, అలాంటి స్థితిలో లేకుండా ఉన్నట్లయితే
ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని యొక్క మాటలను అంగీకరించి, దేవుని యొక్క మాటలను స్వీకరించి, ఆ యొక్క మాటల ప్రకారము మనం నమ్మకముగా, విశ్వాసముగా మరి జీవించినప్పుడు మన కుటుంబము దీవింపబడుతుంది, మనం ఆశీర్వదింపబడతాము, ఇతరులకు మాదిరికరంగా ఉండేదానికి ఆస్కారం ఉంటుందని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నా. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చినగాక. ఆమేన్.